చెప్తామండి. మరి సమయంలో అందరూ తలలు వంచి కళ్ళు మూసుకునేలా గడిచినటువంటి నెలంతటిలో, గడిచిన వారం అంతటిలో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన చేసినటువంటి మేలులను తలంచుకుంటూ దేవాది దేవుని మహిమపరుస్తూ ప్రేరేపించబడిన స్త్రీలలో నుండి కానీ పురుషుల నుండి కానీ ఒకరు ప్రార్థనలో నడిపించండి. మిగిలిన వారందరూ ప్రార్థనలోకి పోయిందా. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉన్నారు అక్కడ నీ నామం సెలవిచ్చిన రీతిగా నాయన ప్రభా యేసయ్య నాయన యొక్క చిన్న మందిగా కూడా నాయన ప్రభా నేను స్తుతించుకోవడానికి కనపరుచుకోవడానికి నాయన ప్రభా ఈ తరుణం దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. వందనాలు నాయన. ఇంకెవరైతే రాలేదో నాయన త్వరగా తోడుకుని తీసుకురండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. నాయన ఏప్రిల్ నెలంతా కాచి కాపాడి నీ రెక్కల చాటును భద్రపరిచిన ఆయన ప్రభా ఈ మే నెలలోనైనా ప్రభా నీ అద్భుత కార్యాలు మీ ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగించుతారని నాయన ప్రభా నమ్ముచు నాయన నేను స్తుతించుకోవడానికి గణపరచుకోవడానికి సహాయం దయచేస్తారని నాయన పాటల్లోని నాయన వాక్యంలోని సాక్ష్యాల్లోని ప్రతి ఆటలోని మీరు ఉండి సహాయం దయచేస్తారని త్వరగా రాగున్న యేసునామమున అడుగుతున్నాను తండ్రి. వారిని అనుసరించి అందరము చప్పట్లు కొడుతూ పాడి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరము కలిసి యానివర్సరీ పాటల్లో నుంచి స్తోత్రం స్తుతి స్తోత్రం అనే పాటను పాడు.
హల్లెలూయా. ప్రియులారా, మరి యొక్క సమయంలో అందరూ తలలోంచి కళ్ళు మూసుకునేడలా ఈ యొక్క ఆరాధన కార్యక్రమము ప్రభువే మన మధ్య నుండి మరి నడిపించలాగున నడిపింపు ప్రార్థన మరి సహోదరుడు ఏలేటి సునీల్ వచ్చి ప్రేయర్లో నడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తుంటున్నాను. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, అద్వితీయ కృపా సంపన్నుడ, యథార్థవంతుడా, నిర్దోషి, నిష్కల్మషుడా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడా, మీ ఘనమైన మహిమగల నామమునకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. గడిచిన వారం నుంచి యేసయ్య మీకు సజీవమైన రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచి నడిపించారు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అవమానాలు, యేసయ్య దుష్టుడు ఎంతగానో మనం శోధించినా సరే ఎటువంటి పాపంలో పడకుండా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. మీకే వందనాలు తండ్రి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెండల దెబ్బైనను తగలకుండా మీరు రెక్కల చాటు మమ్మల్ని బలపరిచారు. మీకే వందనాలు తండ్రి. ఎన్నో భయంకరమైన అవమానం నుంచి, శోధన నుంచి కూడా మమ్మల్ని తప్పించారు. మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం పరమ తండ్రి. యేసయ్య కేవలం మీ కృప మమ్మల్ని ఆదరించుచున్న తండ్రి. యేసు రక్తం మమ్మల్ని బలపరచుచున్న తండ్రి. యేసయ్య మేము ఎంతోమంది గొప్పవారు, అధికులు తండ్రి, మాకన్నా గొప్పవారు ఈ రోజున చూడలేకపోయారు. కానీ యేసయ్య మీ కృప, కేవలం మీ కృప మమ్మల్ని సజీవుల గురించి ఈ సన్నిధిని సాయంకాల సమయంలో మేము ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మేము ఘనపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతకై, కృపకై మీకే వందనాలు తండ్రి. యేసయ్య జరుగుతున్న ఆరాధన అంతా మాకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా జరిగించండి. మమ్మల్ని మేము పరీక్షించుకుని పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందడానికి కృప చూపించండి. రానయ్యన్న ఇంకా సహోదరుని క్షేమకరంగా నడిపించండి తండ్రి. మీ సేవకుని ద్వారా మాతో ముఖాముఖిగా మాట్లాడండి. త్రోవ పక్కన పడిన విత్తనంగా కాకుండా యేసయ్య నేరుగా మా హృదయంలో ఈ వాక్యం ఫలించడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకుని ముందుగా ఆత్మీయతలు ఎదగడానికి కృప చూపించండి తండ్రి. కోయిర్ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, మ్యూజిషియన్స్ని, సంఘ పెద్దలను, యేసయ్య సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా బలపరచండి. మీరు చూచిన కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి నడిపించండి. ఈ ఆరాధన అంతా మాకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా జరిగించే సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను
మరి ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము కీర్తనలో 38వ కీర్తన. మరి యొక్క వాక్య భాగము ఉత్తర ప్రత్యుత్తరాలుగా మరి చదువుకుందాం. సహోదరుడు రమేష్ మరి వచ్చి యొక్క వాక్య భాగాన్ని చదవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. కీర్తనలో 38వ కీర్తన మొదటి వచనం ఆయన చదవగా, 2వ వచనం అందరము కలిసి వచనం వెంబడి వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. అందరం చెప్దామండి హల్లెలూయా. 38వ కీర్తన. యెహోవా, కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా స్నేహితులను, నా చిలికాండ్రును నా తెగులు చూచి ఎడమగా నిల్చుచున్నారు, నా బంధువులు దూరంగా నిల్చుచున్నారు. చెవిటివాడినైనట్టు నేను వెనకయున్నాను, మూగవాడినైనట్టు నోరు తెరచడం మానితిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన యెడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొంచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నేను పడబోవునట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడను విడువదు. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతముగా నన్ను ద్వేషించువారు అనేకులు. యెహోవా, నన్ను విడవకుము, నా దేవా, నాకు దూరంగా నుండకుము. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఇంకా జనాలు వచ్చేవారు ఉన్నారండి. ఇక్కడ అన్నీ ఫుల్ అయిపోయినాయి. మరి వాళ్ళు పురుషులు అయితే వచ్చి ఇక్కడ స్త్రీల మధ్యన కూర్చోమంటారా? అమ్మ ఏసీ అక్కడ అందరు కూర్చోలేదా? వేణమ్మగారు చూడండి, కరెక్ట్గా ఏసీ కింద కూర్చున్నారు. ఏసీ మీకు అక్కడ ఏసీ వస్తుందని మీకు ఎలా తెలుసు? సరే, దేవునికి స్తోత్రం. ప్రియులార, మరి యొక్క సమయంలో సాక్ష్యాలకే సమయం అండి. ప్రభు మీ జీవితాల్లో చేసిన మేలును బట్టి, మహోపకారములను బట్టి మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పేటువంటి వారు ఉన్నట్లయితే త్వరగా ముందుకొచ్చి ప్రభు చేసిన కార్యములను సాక్ష్యంగా చెప్పి ప్రభును మహింపరచవలసిందిగా మనం చేస్తున్నాను. ఎవరు లేరండి? దేవుని పరిశుద్ధ నామం బట్టి వందనాలండి. ఇప్పుడు వచ్చిన మన సంఘస్థులందరికీ నా వందనాలు. అలాగే సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలండి. మరి నేను దుబాయ్ వచ్చి నాటి నుండి నేటి వరకు దేవుడు ఆయన కాపుదల ఇచ్చి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి తన కృపలో
మమ్మల్ని దాచిన విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ శుక్రవారం నేను నా పిల్లలు శ్రవంతి సౌమ్య మరి ముగ్గురు కలిసి ఇండియా వెళ్తున్నామండి. వాళ్ళు 15 రోజులకే వస్తున్నారు వాళ్ళిద్దరూ. నేనైతే సంవత్సరం కాదండి ఉండాలని వెళ్ళిపోతున్నాను. మరి నా కోసం మా కుటుంబం కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అలాగే మా ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి. అలాగే మా నాన్నగారి కోసం మీరు అందరు ప్రార్థించారు. ఆయనకి కొంచెం నడుస్తున్నారండి, ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉంది. నేను మరి మా ప్రయాణాల కోసం ప్రార్థించమని అడుగుతున్నాను. మరి శుక్రవారం నైట్ మా ప్రయాణం కోసం ప్రార్థించండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలండి. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి సోదరి చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి మరి నేను సంఘములు అందరికీ ఏం చెప్పేది ఏంటంటే, కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, బలమును, శక్తిని బట్టి మనం కష్టపడటము, రేపన్న రోజున మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వయసు అయిపోతుంది, మళ్ళీ రావాలనుకున్నా రాలేరు. కనుక వయసు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు మనము కష్టపడటం అది మంచిదని నేను మనవి చేస్తున్నాను. సరే, ఏదేమైనా మరి వారి యొక్క ఉద్దేశాలు అన్నిటినీ మరి మనకు తెలియవు కాబట్టి వారు అనుకున్న రీతిగా ప్రభు అన్ని జరిగించునుగాక. హలో పాస్టర్ గారికి వందనాలండి ప్రత్యేకించి. ఆన్లోనే ఉందండి మరి పెట్టండి. మరి మా మనవరాలు పెళ్ళండి మే 9వ తారీఖుని, ప్రధానం 8వ తారీఖునండి. మరి మీరు అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని సంఘ కాపరులకి, సంఘ పెద్దలకి అందరికీ ప్రత్యేకించి వందనాలండి. మళ్ళీ తిరిగి వచ్చిన 15వ తారీఖున నా ప్రయాణం అంతలో మీరు ప్రార్థన చేస్తారని నమ్ముచున్నాను. దేవుడు దీవించండి. ఇప్పుడు మీరు వెళ్తున్నారమ్మా ఇండియా? ఎప్పుడు వెళ్తున్నారు? రేపు వెళ్తున్నారా? సరే, దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి పుష్ప గారు వారి యొక్క మనవరాలి యొక్క వివాహము 9వ తారీఖున మరి రేపటి దినాన్ని ప్రయాణం చేయబోతున్నారు. దేవుడు వారికి మంచి ప్రయాణాన్ని ప్రభు అనుగ్రహించులాగున, అలాగే వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ఘనంగా జరిగేటట్టుగా మనందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామం కొందనాలు కూడా వచ్చి మందులో ఉన్నారు. ఈ సమయం పాస్టర్ గారికి నా ప్రత్యేక వందనాలండి. నేను లాస్ట్ మంత్ 23వ తారీఖున బయలుదేరి ఇండియా వెళ్ళానండి. మా అబ్బాయి బర్త్డే చేద్దాం కదా వెళ్ళాను. ఇలా ఇంటికి వెళ్ళి నేను జస్ట్ అలా ఇంటి దగ్గర దిగిన వెంటనే నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మీ డాడీకి సీరియస్గా ఉంది, ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని అంటున్నారు. మా ఓన్ హాస్పిటల్ ఉందండి మా కంపెనీ వాళ్ళకి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇది ఇక్కడ అవ్వదు, ఇది ఇండియా తీసుకెళ్ళాలి, దీనికి ఆపరేషన్ ఏముండదు కానీ ట్రీట్మెంట్ చాలా సీరియస్గా ఉంటుందని చెప్పారు. ప్యాన్క్రియాసిస్ అని డైజెషన్ అయ్యే పార్ట్ దగ్గర ఉండి నరాలు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందండి అది మొత్తం. దానివల్ల కిడ్నీలకి వాటర్ వెళ్ళడం ఆగిపోయి, కిడ్నీలకి లివర్కి మొత్తం అన్నిటికి ఇన్ఫెక్షన్ అయింది. దానివల్ల చాలా సీరియస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి టికెట్ తీసి హైదరాబాద్ వరకు కంపెనీ వాళ్ళు టికెట్ తీశారండి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము రాజమండ్రికి టికెట్ తీసి రాజమండ్రి వెళ్ళి అమలాపురం హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత టెస్టులు అన్నీ చేసిన తర్వాత డాక్టర్ గారు ఇది చాలా సీరియస్గా ఉందమ్మా, మేమైతే జాయిన్ చేసుకోకూడదు, కానీ ఏంటంటే 5% మాత్రం మీకు ఛాన్స్ ఇస్తున్నాం మీ డాడీని అడ్మిట్ చేసుకోవడానికి. 95% రికవరీ వెళ్ళిపోయారు, కానీ మీ డాడీ చాలా సీరియస్గా ఉంది, కానీ మేము చెప్పలేము, కానీ 5% మాత్రమే మీ నాన్నగారు బ్రతుకుతారని ఛాన్స్ ఉంది అన్నప్పుడు మేము చాలా భయపడ్డాం. కానీ ఏంటంటే ఆయన మీ డాడీ ఒక్కరే దుబాయ్ నుంచి వచ్చేసారనే విషయం నాకు తెలిసింది. అందు గురించి నేను జాయిన్ చేసుకుంటున్నాను. మళ్ళీ మీరు ముందే ఎందుకు చెప్పలేదు అంటారని చెప్పి నేను చెప్పేస్తున్నానమ్మా మొత్తం అని చెప్పి డాక్టర్ గారు చెప్పినప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఏం చేయాలో తెలియలేదు మాకు. నేను మా తమ్ముడు హాస్పిటల్ దగ్గర ఉన్నాం, అమ్మ కూడా ఉన్నారు, కానీ అమ్మకి చెప్పడానికి మాకు చాలా భయం వేసింది. ఎవరికి చెప్పలేదు. మేము ఒకటే అనుకున్నాం, తండ్రి నీ చెప్తున్నా ఆయన ఏం చేస్తావు, నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రార్థన చేసుకున్నాం. మా చిన్నాన్న గారికి చెప్పాం, పాస్టర్ గారు ఫోన్ చేశారు, పాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేవుడు తన కాపుదల్లో మా కుటుంబాన్ని ఈరోజు సంతోషపరిచాడు. మా నాన్నగారికి అయితే మొత్తం క్యూర్ అయిందండి. దేవుడు చాలా గొప్ప కార్యం మా కుటుంబం పట్ల చేశాడు. మా నాన్నగారికి ఇంకా ఆరోగ్యం
మొత్తం తగ్గేలాగా మీ అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి వినయ్ చెప్పిన రీతిగా వారి యొక్క తండ్రి గారు బెంజమిన్ మరి నిజంగా మరణాంచుల వరకు వెళ్ళి మరలా తిరిగి వచ్చిన పరిస్థితి అది. నిజంగా మరి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందుకొని త్వరలో మరలా మన మధ్యకు వచ్చేలాగున మరి ఆయన కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి వినయ్ ఇండియా వెళ్ళాడు, సంఘంలో చెప్పాడండి సాక్ష్యం వెళ్తున్నానని. సరే, మరి ఏదేమైనప్పుడు కూడా ప్రియులారా, ఎవరైనా సరే సంఘంలో ఎవరు ఇండియా వెళ్ళినా దయచేసి సంఘంలో చెప్పండి. ఒకవేళ అవకాశం లేకపోతే గ్రూప్లోనైనా ఒక మెసేజ్ పెట్టినట్టయితే ప్రార్థన చేయడం జరుగుతుంది, పలానా వాళ్ళు ఇండియా వెళ్ళారు అని మాకు అర్థమవుతుంది. దయచేసి ఆ విషయము గమనించండి. దేవుడి స్తోత్రం అండి. మీ అందరూ వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కూర్చున్న పెద్దలకి అందరికీ సాక్ష్యమే కదండి. నేను మా మ్యారేజ్ అండి రేపు 10వ తారీఖుని. అయితే సూరిబాబు మేము ఇద్దరం వెళ్ళామనుకున్నాం. సూరిబాబుకి సెలవు దొరకలేదు ఇంకాను. అయితే వాళ్ళు నన్ను కంపల్సరీ రావాలని చెప్పి అన్నారండి. తర్వాత సెలవు అడిగితేనేమో నువ్వు ఆల్రెడీ డిసెంబర్కి వెళ్తున్నాను, మరి ఇప్పుడు ఎక్కడ సెలవు ఇస్తారు అది ఇది అని అడిగితే వెళ్ళక కదా మేడం, ఒక వారం రోజులు ఇమ్మంటే తర్వాత సెలవు ఇవ్వడం జరిగిందని నేను లక్ష్మీవారం బయలుదేరి నేను వెళ్తున్నానని నా యొక్క ప్రయాణం కోసమును యొక్క మ్యారేజ్ విషయంలో మీరు అందరూ కూడా సంఘం దొరికిన అందరికీ నేను ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నానండి. ఇదేనండి మా సాక్ష్యం. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన. మరి ఎంతకైనా మేనోళ్ళు అంటే ఎవరండి? అర్థమైందా? నేను మరి ఈస్టర్ దినాన్ని బాప్తిస్మం పొందాడు కదా, మరి ప్రసాద్ సూర్య మరి ఆయన యొక్క వివాహము 10వ తారీఖున ఆ యొక్క వివాహం నిమిత్తమై ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. దేవుడు వారికి మంచి ప్రయాణాన్ని మరి వివాహము కూడా ఆశీర్వాదకరంగా మరి జరుగునట్లుగా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఉన్నారండి? మరి ఇంకెవరు లేనట్లయితే మరి ఈ యొక్క సమయంలో ప్రసంగ పట్టణాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 50-51 వచనాలు. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని సేచు మౌనిక వచ్చి చదవలసింది వారిని ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 50-51 వచనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్యము లోకాసు వార్త 23:50-51. అరిమతయాయి అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. ఆమె. దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రభు మనల్ని ప్రేమించి గడిచినటువంటి ఏప్రిల్ నెలంతా కూడా ఆ నెలంతా కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అనుగ్రహించిన ఉద్యోగాలు చేసుకోవడానికి శక్తినిచ్చిన నెలంతా కాపాడినటువంటి దేవాది దేవునికి నెలంతటిలో దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల చేసినటువంటి ప్రతి కార్యమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి మనందరము కూడా మన 2 చేతులు దేవాది దేవుని వైపు చాపి 1-2 నిమిషాలు అందరము కూడా ఏకస్వరముతో ఏకాత్మతో నోరు తెరిచి మనందరము కూడా దేవునికి స్తోత్రములు మనం సమర్పిందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరవండి. దేవుడు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి హృదయపూర్వకంగా మనము నోరారా చేతులెత్తి దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమైంటున్నాం. సోదరుడా, సోదరి, మా దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థత కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు ఎన్నెన్నో ఆయన మన పట్ల జరిగిస్తూ ఉంటుండగా ఆయనను మనము స్తుతించలేనటువంటి స్థితిలో ఉండిపోకుండా ఆయన చేసినటువంటి మేలులను తలంచుకుంటూ హృదయపూర్వకంగా మనందరము కూడా గట్టిగా స్తోత్రములు మనం సమర్పిందా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు. అద్భుతాలు చేసేటువంటి దేవానికి స్తోత్రములు. మా యొక్క జీవితంలో, మా కుటుంబంలో, మా పిల్లల విషయంలో, మా పట్ల, మా ప్రయాణములో, సమస్త కార్యములో నీవు చేసిన ప్రతి కార్యమును బట్టి హృదయపూర్వకముగా
నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యని అందరము కూడా ఒకసారి గట్టిగా స్తోత్రము చెల్లిందా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి, ఆయన యొక్క సన్నిధానములో మరి ఆయన మనకిచ్చిన ఈ సంతోషమును బట్టి, ఆనందమును బట్టి ఒకసారి గట్టిగా స్తోత్రములు మనం చెల్లిస్తూ కొయ్యరు వారు స్తుతి ఆరాధన పాటను పాడుతూ ఉంటుండగా వారితో పాటు అందరము కూడా ఏకీభవించి ఈ యొక్క పాట ద్వారా ప్రభువును మనము స్తుతించి గణపరిచి ఆరాధన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దండి. మనం ఆరాధన చేసేటప్పుడు ఆత్మపూర్ణులమై ప్రభుని ఆరాధిద్దాం. ఆరాధనా
హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమున కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. పరలోకమందు సింహాసనం మీద ఆసీనుడు అయింటుండగా కోటాన కోట్ల దూతలతో రాత్రి పగలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుచున్నటువంటి మా తండ్రి, భూలోకమందు నీ రక్తము చేత కడగబడి మోచించబడిన నీ పరిశుద్ధులైనటువంటి సమూహము లేక యొక్క సంఘము ద్వారా మీరు మహిమపరచబడుచున్నందులకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరింతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. జరగనైనటువంటి వాక్య పరిచర్యలో ప్రభు మీరు మాకు తోడుగా ఉండండి. మా జీవితాల్లో ఏ మాటలు అవసరమో, ఏ మాటలు మాకు ప్రయోజనకరమో ఆ యొక్క నీ మాటల్ని నీ దాసుని ద్వారా బయలుపరిచి మాతో మాట్లాడమని మమ్మల్ని అందరిని కూడా నీ కృప కలిగిన హస్తాలు సమర్పించుకుంటూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, మరి సంఘములో వాక్యానికి ఎక్కువ సమయము తీసుకోవట్లేదని చాలామంది మేమెంతో ఖర్చు పెట్టి అంతెంతో దూరం నుంచి వస్తూ ఉన్నాం, మరి వాక్యం ఎక్కువసేపు చెప్పట్లేదని నా చెవిని పడ్డాయి. మరి మనం తీసుకునేటువంటి సమయం 2 గంటల్లోనే అన్నీ మనం జరిపించుకోవటానికి మరి సమయం సరిపోవట్లేదు. అయినప్పుడు కూడా ఇక్కడ నుంచి మరి కనీసం మనం 40 నిమిషాలైనా దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రకటించుకోవడానికి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి దేవుని యొక్క సన్నిధికి చేరి వచ్చిన మరి మీ అందరికీ కూడా మరొకసారి దేవుని యొక్క సేవకుడిగా మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మరి పరిశుద్ధ గ్రంథము నుండి చదవబడిన వాక్య భాగము లూకాసు వార్త 23వ అధ్యాయము 50-51 వచనాలను మనం చదువాం. 50వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. చాలండి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఈ యొక్క అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపును గురించి కొన్ని ఆయన జీవితంలో కొన్ని అనుభవాల్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మనల్ని ఉదాహరణగా తీసుకొని మనలో ఏమి లక్షణాలు ఉన్నాయి అని ఎవరినైనా అడిగితే వారు మన గురించి చెప్పటానికి ఏమైనా మంచివి ఉన్నాయా లేదా ఈరోజు వాక్యాన్ని బట్టి మనము పరిశీలన చేసుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఎవరైనా ఫలానా వ్యక్తి ఎటువంటోడు అని అడిగితే మనము ఆ వ్యక్తిని గురించి చెప్పడానికి మంచి ఉన్నదా? ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు ఆత్మ పరీక్ష చేసుకుందాం. సరే, ఈ యొక్క అరిమతయ అనేటువంటి మరి యోసేపును కొంచెం సౌండ్ బాబా కొంచెం మరి ఇది ధ్యానించుకుందాం. అరిమతయ అంటే ఈ యొక్క అరిమతయ ఇంటి పేరు అంటారా? చెప్పాలి. ఎక్కడుందా ఊరు? ఏమండి, మా అర్థమ్మ చెప్పింది కరెక్టే. రామా పట్టణంలో అరిమతయ అనేటువంటి ఒక ఊరుంది. ఆ ఊరిలో ఈ యొక్క యోసేపు ఉన్నాడు. ఇంకా యోసేపు అనే పేరు కలిగిన వారు ఉన్నారేమో కనుక ఆయనకి ఏమని పెట్టేశారు? అరిమతయ అనే యోసేపు అని పెట్టారు. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించండి. యోసేపు అనేటువంటి పేరుకి అర్థము ఏమండి, ఎంతమంది యోసేపులు ఉన్నా ఏ యోసేపు అయినా ఆ యొక్క యోసేపు అనే మాటకి అర్థము ఒకటే గనుక యోసేపు అనే మాటకి అర్థం ఏమిటి చెప్పాలి? ఫలించడి కొమ్మ. దానికి ముందు ఇంకొక మాట ఉంటుంది. ఎక్కడ ఫలించే కొమ్మ? నీటి ఊట యొద్ద ఫలించడి కొమ్మ.
గనుక ప్రియులారా, ఈ యొక్క నీటి ఊట అంటే దేవుని యొక్క సంఘము. కొమ్మంటే ఎవరు? ఏమంటే యేసు ప్రభువుని గురించి ఒక కొమ్మని ఆయనకి పేరుంది. ఆయన నమ్మినటువంటి మనము కూడా ఏమై ఉన్నాము? కొమ్మలమే. దావీదు అంటాడు, నేను యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎలాగున్నాడండి? ఎండిపోయిన చెట్టులాగా లేడు. ఎండిపోయిన చెట్టు అంటే ఆ యొక్క చెట్టు ఫలాలు ఫలిస్తుందండి? చెప్పాలి. ఎండిపోయిన చెట్టు దేనికి పనికిరాదు. దేనికి పనికి వస్తుంది? పొయ్యిలో పెట్టుకోవడానికి పనికి వస్తుంది, అంతే తప్ప ఇంకా దేనికి పనికిరాదు. అదే కనుక పచ్చని ఒలీవ చెట్టు పచ్చగా ఉన్నదంటే అది ఏం చేస్తుంది? ఫలిస్తుంది. కనుక మనం దేవుని యొక్క మందిరములో దావీదు చెప్పినటువంటి రీతిగా మనము పచ్చని చెట్టులాగా ఉన్నామా, లేక చెప్పండి పచ్చని చెట్టుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనలో ఏముండాలా? ఫలాలు ఉండాలి, ఫలించేటువంటి ఫలాలు. ఎండిపోయిన చెట్టుగా, ఎండిపోయిన కొమ్మగా మనం ఉండకూడదు. అయితే యోసేపు అనేటువంటి మాటకి అర్థమో నీటి ఊట యొద్ద ఫలించేడి కొమ్మ అని అర్థమో. సరే, ఇక్కడ అరిమతయి యోసేపు అని మనం వింటూ ఉన్నాం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోసేపు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఎప్పుడైనా మీరు బైబిల్ చదివినప్పుడు చూసారా? ఎంతమంది ఉన్నారండి? చెప్పండి, కరెక్టో తప్పు ఏదో ఒకటి. 7 ఉన్నారు. ఇక్కడేమో 9 అంటున్నారు. ఇంకా మీ చెప్పండి ఏదో ఒకటి కనీసం కరెక్ట్ అవుతుంది కదా. 12 మంది. అవునండి బాబు, మీరేం మాట్లాడరా? చెప్పండి, తప్పు రైట్ ఏదో ఒక మాట. ఏమో అది కరెక్ట్ అవ్వచ్చేమో. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే యోసేపు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు చదువుతారా? చెప్పేమంటారా? సరే చూడండి, చదువుదాం. చదవటానికి మరి ప్రసంగానికి సమయం సరిపోదు కాబట్టి చెప్పేస్తున్నాను నేనండి. మొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోసేపు అనే పేరు కలిగినటువంటి మొదటి యోసేపు ఎవరండి? యాకోబు కుమారుడైనటువంటి యోసేపు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆది కాండము 30వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల్లో ఆ యొక్క యోసేపు యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ అక్కడ మనకు కనబడతాయి. తర్వాత ఇక పాత నిబంధన గ్రంథములో మరొక యోసేపు మనకి కనిపించడు. అంటే మీరు ఎక్కడ కనిపించడు? బైబిల్ చదివితే కదండి, ఎక్కడ కనిపించడు. మళ్ళా క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి లూకాసు వార్త 3వ అధ్యాయము 25వ వచనంలో ఒక యోసేపు కనబడతాడు. 30వ వచనంలోనికి వచ్చేటప్పటికి 3వ యోసేపు కనబడతారు. వీళ్ళని ఏమన్నారంటే క్రీస్తు పూర్వీకులలో 2 యోసేపులు వీళ్ళు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎక్కడది? లూకాసు వార్త 3వ అధ్యాయము 25వ వచనంలో ఒక యోసేపు, 30వ వచనములో మరొక యోసేపు. వీళ్ళిద్దరిని గురించి చరిత్ర ఏమి లేదు, కానీ క్రీస్తు పూర్వీకులలో 2 యోసేపులని అక్కడ రాయబడింది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. 4వ యోసేపు గురించి చెప్పండి పోని. అందరికి తెలిసిన యోసేపు అయినా అండి, మరియా భర్త అయినటువంటి యోసేపు. ఆ యోసేపుకు ఒక పేరుంది, నీతిమంతుడైనటువంటి యోసేపు. మరొక యోసేపు బైబిల్ గ్రంథంలో మనము చూస్తే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనములో బర్నబా పేరు, అనగా బర్నబా ఆ యొక్క పేరు అపోస్తలులు పెట్టారు. ఆ పేరు పెట్టక ముందు ఆయన పేరేంటో తెలుసా? యోసేపు. ఎంతమంది అయ్యారు? 5 అయ్యారు. 6వదిగా చూస్తే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 23వ వచనములో బర్సబ్బా అనబడినటువంటి యోసేపు. ఎవరండి? బర్సబ్బా అనబడిన మారు పేరు కలిగినటువంటి యోసేపు. ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు. చివరగా
ఎవరో అరిమతయ్య, యోసేపు. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 7 యోసేపులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ 7 యోసేపుల్లో ప్రియులారా 3 యొక్క మరి చరిత్ర ఎక్కువ ఉంది. యాకోబు కుమారుడైన యోసేపు చరిత్ర ఎక్కువ ఉంది. మరియా భర్త అయినటువంటి నీతిమంతుడైన యోసేపు, తర్వాత అరిమతయ్య అయినటువంటి యోసేపు. అయితే ఈ యొక్క అరిమతయ్య యోసేపును గురించి మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులరా, ఈయన యూదుల మహాసభలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మెంబర్ అన్నమాట. ఇది లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనములో చూస్తే యూదుల మహాసభ, దాన్ని కొంతమంది సన్హెద్రిన్ సభనో ఏదో అంటారు. ఆ యొక్క సభలో ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు లేక పార్లమెంటు లేక ఈ ఎలాగుంటాయి, అందులో సభ్యులు ఎలాగుంటారో అలాగే యూదులకు ఒక మరి సభ ఉంటుంది. దానికి కొంతమంది మెంబర్స్ ఉంటారు. అందులో ఈయన ఒక ప్రాముఖ్యమైనటువంటి సభ్యుడని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. సరే, ఈయన యొక్క జీవితంలో మనం చూస్తే కొన్ని అనుభవాలు ప్రియులారా 7 ముక్కల్లో మీకు పరిచయం చేస్తాను. మొదటగా మనం చూస్తే మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుదాం. అందరు తీశారండి? మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం చదువుతున్నారు. యేసు శిష్యుడిగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి. చాలండి ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే మొదటగా మనము చూసినప్పుడు యేసు శిష్యుడిగానున్న అని వ్రాయబడింది. శిష్యుడంటే ఏంటి ఏమండి? శిష్యుడు అనగా అర్థం ఏంటి? గురువు అంటే ఏమిటి? గురువు అంటే బోధించేవాడు, శిష్యుడంటే నేర్చుకునేవాడు. దానికంటే ఇంకా ముఖ్యంగా మనము చూసినట్లయితే ప్రియులరా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. దాని కింద ఉంటుంది 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసము ఇచ్చుచు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. అనగా ఈ వాక్యాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? యేసయ్య ఏమన్నాడంటే శిష్యులతో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వారిని శిష్యులునిగా చేయండి, వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇవ్వండి, వారికి ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఆజ్ఞలను వారికి బోధించండి. అంటే ఇప్పుడు ఈయన యేసు శిష్యుడిగా ఉన్నాడు అంటే ఆయన గురించి విన్నాడు, ఆయన గురించి తెలుసుకున్నాడు, ఆయన దేవుడని గ్రహించాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆయన ఏం పొందాడండి? బాప్తిసం పొందాడు. బాప్తిసము పొందుకోకుండా శిష్యుడుగా పిలువబడలేడు, శిష్యుడు అనబడడు. కనుక ఆయన యేసు ప్రభుని దేవుడిగా రక్షకుడిగా ప్రభుగా అంగీకరించడమే కాకుండా మారు మనసు పొంది బాప్తిసము పొంది ఆయన యేసు ప్రభు వారి యొక్క శిష్యుడిగా. ప్రియులారా, శిష్యుడు అంటే ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు అని అనుకుంటాం మనం. కానీ యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ యొక్క మాటలు మనము మరి వింటే దాని ప్రకారం నడుచుకుంటే మనం ఏమై ఉన్నామండి? శిష్యులమే. అందుకే పాటలు ఉందా, యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదాము. కనుక యేసు క్రీస్తుని యొక్క మంచి శిష్యులంగా మనం విశ్వాసముతో సాగిపోవాలి.
అనగా ఇక్కడ గమనించండి, ఈ యొక్క అరిమతయ్య యోసేపు యేసు శిష్యుడిగా ఉన్నాడంటే ఆయన రక్షించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అవునా కదండి? కనుక ప్రియులారా, దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘములో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, మరి ప్రభుని ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం, దేవుని కొరకు ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. ఇంకా ఎంతమంది అయితే యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా మార్చబడలేదో ఒకసారి మీరు పరీక్షించుకోండి. మీరు బాప్తిసం పొందారా? మారు మనసు పొందారా? బాప్తిసము పొందితే ఆయన శిష్యులుగా మనము ఉంటామనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కనుక అరిమతయ్య యోసేపు ఆయన యేసు శిష్యుడిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, శిష్యుడు అనేటువంటి మాటకి మనము చూస్తే అర్థం ఏమిటో 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. చదివిన వాళ్ళు చదవకండి, ఇంకొకరికి అవకాశం ఇద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం ఒకరు చదవండి. ఎలయనగా లూకాసు వార్త 14:26 అమ్మా. ఎవడైనను ఇక్కడ గమనించండి, ఎవడైనంటే ఏమండి, అది ఎంత పెద్ద వస్తుంది అయినా సరే అంటారు కదా, పెద్ద వస్తుంది వీటి నువ్వు అంటారు కదండి. ఎవడైనానంటే అక్కడ ఎందుకు మాట ఉపయోగించాడు? ఆయన శిష్యులుగా ఉండడానికి. ఏమండి, ఎంత గొప్పోడైనా, ఏమండి ఎంత ధనవంతుడైనా, ఎవడైనా సరే, ఎవడైనను, అబ్బా ఎంత చక్కగా వ్రాయబడిందండి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, గమనించండి ఏంటండి, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. అంటే ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? యేసు శిష్యుడిగా ఉండడాని కోసం తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ఏమండి ఇక తన భార్య పిల్లలను, ఆఖరికి తన ప్రాణమును కూడా ఏం చేశాడండి? ద్వేషించాడు. నాకు ఇవి ఇంపార్టెంట్ కాదు, నాకు నా యేసయ్య ముఖ్యము. అలాగంటే ఏ ముందు వాక్యలు నా భార్య పిల్లల్ని ఎందుకు విడిచిపెట్టాలి, నా తల్లిదండ్రులు అంటే ఇక్కడ విడిచిపెట్టేమని కాదు. నీ భార్య పిల్లల కన్నా, నీ అన్నదమ్ముల కన్నా, నీ ప్రాణము కన్నా ముఖ్యం ఎవరండి? యేసయ్యా. ఎందుకంటే ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు, నీ కొరకు తన ప్రాణమును పెట్టాడు, ఆయన నీ కొరకు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. గనుక ఆయన కంటే గొప్ప వారు ఇంకా లోకములో ఎవరు లేరు. ఆయన తర్వాతే తల్లిదండ్రులైనా, ఆయన తర్వాతే భార్య పిల్లలైనా, ఆయన తర్వాతే అన్నదమ్ములైనా, ఎవరెవరైనా సరే. అనగా వీటన్నిటిని ద్వేషించిన యేసయ్య శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. మరొక మాట చూడండి, 14వ అధ్యాయములో లూకాసు వార్త 27వ వచనాన్ని చదువుదాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఏంటండి, మరొకసారి చదవండి. మరి ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. సిలువ అంటే ఏంటండి? ఇప్పుడు యేసు ప్రభు వారికి ఒక నిలువు కర్రకి అడ్డు కర్రకు దిగ్గొట్టి సిలువను తయారు చేశారు, ఆయన భుజం మీద పెట్టి యెరూషలేము వీధులన్నీ మోయించారు. ఇప్పుడు మనము అలాంటి సిలువను పెట్టుకుని మోయమనా? సిలువ అనగా శ్రమలకు సాదృశ్యం. ప్రియులారా, యేసయ్యను నమ్మిన తరువాత మన యొక్క జీవితాల్లో ఏమండి యేసు ప్రభు నమ్ముకుంటే అది పానుపు కాదు, అది ముళ్ళ మరి లాంటిది. మన జియాన్ అంటున్నాడు, పాస్టర్ గారండి నేను దేవునిలో ప్రతి విషయంలో ముందుంటాను, నాకే ఎందుకు రావాలి ఇవన్నీ? ఆయన అలాగంటే నేనంటాను, జియాను నువ్వు అలాగంటే మరి నా పరిస్థితి ఏంటి? ప్రియులారా గమనించండి, శ్రమలు అనేటువంటివి దేవుని పిల్లలకి, లోకములో ఉన్న వారి కంటే దేవుని పిల్లలకే ఎక్కువ ఉంటాయి. దానిని ఏమన్నారంటే సిలువను మోయుట అని అర్థము. అనగా దేవుని నామము కోసం, దేవుని కోసం
మనము శ్రమలను అనుభవిస్తున్నామంటే అది మన భుజాన్న సిలువను మోయటమే. కనుక ఇక్కడ మనము చూస్తే ప్రియులరా, ఈ యొక్క అరిమతయ యోసేపు దేవుని కోసం ఎన్ని శ్రమలనైనా అనుభవించటానికి సిద్ధపడి వచ్చినటువంటి శిష్యుడిగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యుడి గురించి మరొక మాట చూడండి, 14:33 అదే లూకాసు వార్త 13:33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు ఏంటండి, తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అంటే దేవుని కోసం మనం ఏమి విడిచిపెట్టాం? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను దేవుని కోసం సమస్తమును విడిచిపెట్టాను అంటాడు. ఏమి విడిచిపెట్టాడండి? సమస్తం అంటే నాకు ఏవేవైతే లాభకరములయ్యున్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నానంటాడు. మరొక చోట ఏమంటాడో తెలుసా? వాటిని ఏటితో పోల్చాడో తెలుసా? పెంట. పెంట అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరు ఉండరు, వెళ్ళిపోతారా? ఏమంటే పెంట. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అరిమతయ యోసేపు క్రీస్తు నిమిత్తము సమస్తమును కూడా ఏం చేశాడండి? విడిచిపెట్టాడు. యేసయ్య శిష్యులను పిలిచాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలను పట్టేటువంటి జాలర్ల వాళ్ళు. పిలిచినప్పుడు యేసయ్య ఏమన్నాడు? మిమ్ములను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటే వాళ్ళు అక్కడ ఒక మాట రాయబడింది, వారు సమస్తమును విడిచిపెట్టి ఏం చేశారండి? వలలని, దోణెలను, వారి వృత్తిని, వారు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? యేసయ్యని వెంబడించారు. విడిచిపెట్టారా లేదా? ఎక్కడుంది చూడండి, ఒక మాట చదువుదామే. పేతురు గారు అంటారు ఏమనంటే, ఆయన యేసు ప్రభు దగ్గర ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఏమేమి విడిచిపెట్టారో దేవుని యొక్క వాక్యములో మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలోనే ఆ యొక్క మాట మనము చూస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. పేతురు గమనించండి, ఇదిగో మేము ఏంటండి చెప్పరే కొంతే విడిచిపెట్టి అని ఉందా? సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకును. వాళ్ళు ఏమి విడిచిపెట్టారండి? క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని విడిచిపెట్టారు. ఆ మాటకి యేసయ్యమన్నాడు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నప్పుడు నన్ను నమ్మినటువంటి మీరు కూడా, అప్పటికి నమ్మిన 12 మంది శిష్యులు 12 సింహాసనం మీద సింహాసనాసీనులై కూర్చుంటారని చెప్పాడు. అనగా నీవు ఆయన శిష్యుడిగా ఉంటే, ఆయన శిష్యుడిగా జీవిస్తే ఆయనతో పాటు పరలోకములో ఎక్కడుంటావండి? సింహాసనం మీద. మరి ఒక్క మాటకి ఎంత టైం పట్టింది? ఇంకెన్ని మాటలు ఉన్నాయి? 6 మాటలు ఉన్నాయి. అనగా అరిమతయ యోసేపు యేసు శిష్యుడిగా ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. 2వ పాయింట్లోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27:57లోనికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 27:57 త్వరగా. మత్తయి సువార్త 27:57 యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపును ఒక ధనవంతుడు. చాలండి, ఎవరండి ఈయన? ప్రియులారా గమనించండి, ఈయన ధనవంతుడని రాయబడింది. బైబిల్ గ్రంథంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. 2-3 ధనవంతులు ఎవరైనా చెప్పగలరండి? ఒక ధనవంతుడి గురించి చెప్పండి. ఓ ధనవంతుడు ఏమన్నాడు? తినుము త్రాగుము సుఖించమన్నాడు ఓ ధనవంతుడు. ఏమండి ఇంకో ధనవంతుడు? బైబిల్ గ్రంథంలో ధనవంతులు చాలామంది ఉన్నారు. అది కూడా లూకాసు వార్తలోనే ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారు. అవునా లేదా? ఒక ధనవంతుడు అంటున్నాడు, పంట సమృద్ధిగా పండింది. ఆయన స్నేహితులతో చెప్పుకోవట్లేదు. స్నేహితులతో చెప్పుకుంటే మళ్ళీ ఎక్కడ అడుగుతారేమని
భార్యతో కూడా చెప్పుకోవట్లే. ఏమండి, పొట్టి చీర కొనమంటదేమని. కొడుకులతో కూడా చెప్పట్లేదు, డాడీ కారు కొనమంటారేమని. అబ్బబ్బా, ఈడు ఎంత స్వార్థపరుడో చూడండి. ఎవరితో చెప్పుకోవట్లేదు, తన ప్రాణముతో. ప్రాణమా, అబ్బబ్బబ్బా ఎంత తీపుగా, నా ప్రాణమా. అనేక సంవత్సరాలకు అబ్బబ్బా యేసయ్యమన్నాడు, రేపటి దినాన్ని గురించి అతిశయపడవద్దు. రేపు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామా, ఏమి చేద్దామని రేపటి గురించి ఆలోచించొద్దు. ఏ నాటిదా నాడు అంటే వీడేమంటున్నాడు, అనేక సంవత్సరాలకు సరిపోయే ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అబ్బా, మీరు ఎన్ని సంవత్సరాలకి సరిపడిపోయే డబ్బు బ్యాంకులు సమకూర్చుకున్నారు? ఒకసారి మీరు గుండె మీద చేయి పెట్టి చెప్పండి. ఏమండి, నేను స్టేజ్ మీద ఉండి ఒక మాట చెప్తున్నాను. ఏమండి, మొన్న ఎలాగ ఫోన్లు ఇంటికి వెళ్తే అన్న డబ్బులు ఉపయోగపడతాయని ఒక 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్కి వేసాను. ఒక 2 గంటల తర్వాత అయ్యేది వెనక్కి వచ్చేసినాయి. వాళ్ళు ఫోన్ చేశారు, మీ డబ్బులు వెనక్కి వచ్చేసినాయి, తీసుకోండి అన్నారు. మా అబ్బాయిని వెళ్ళి అడగరంటే ఆ అకౌంట్లో చాలా రోజుల నుంచి అందులో ఒక పైసా లేదు, అందుకే వాళ్ళు బ్లాక్ చేసేసారు అన్నారు. ఏమండి, నా దగ్గర మీరు గొప్పగా చెప్పనండి, నేను ఏనాడు నా కొరకు కానీ నా కుటుంబం కొరకు బ్యాంకులో నేను ఎప్పుడు నిల్వ చేయను. నా దగ్గర ఏదైనా డబ్బులు ఉన్నాయా? నాకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, ఎంతోమంది మెసేజ్లు పెడతారు. అయ్యగారు మా పరిస్థితి ఇలాగ ఉంది, మాది పెట్టగోడ కట్టాలండి అయ్యగారు. ఏంటి మొన్న ఒకలో, అయ్యగారు కిటికీలు ద్వారబంధాలు ఇంకా మేము పెట్టుకోలేదండి అయ్యగారు. ఇలాగ ఎవరని ఎంతోమంది. నేను గొప్ప చెప్పుకోను, కానీ నా దగ్గర ఏమైనా ఉంటే అంటే నేను అది పరలోకపు బ్యాంకులో దాచుకున్నట్టే. ప్రియులారా, ఈనాడు మరి మన సంఘ బిడ్డలు కూడా నెలలో మొదటి వారం వచ్చినప్పటికీ అనేక మంది స్త్రీలు, అయ్యా మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మరి వాక్యం బోధిస్తున్నారని అనేక మంది వారి యొక్క కష్టార్జితములో నుంచి మరి కానుకలు ఈరోజు చాలామంది ఇస్తుంటారు మొదటి వారము. అవన్నీ వెళ్ళి కొంతమంది ఎవరెవరు పేర్లు వేస్తారో అవన్నీ నేను రాసుకుని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. అవి నాకు అవసరమా? నేను సంపాదించుకుంటున్నాను ఇక్కడ, కానీ ప్రభు పేరట మీరు ఇచ్చినవి అనేక మందికి సహాయం చేయటానికి అవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రియులరా, అది మీకు ఎంత ధన్యకరమో. నేను పంపేటువంటి వాళ్ళు, అయ్యా ఇది ఎవరి ద్వారా వచ్చిందో వారిని, వారి కుటుంబాన్ని, వారి ఉద్యోగాల్ని దీవించమని ప్రార్థన చేస్తారు. ఆ దీవెన చాలామందికి తెలియదు. ప్రియులరా, మీరు ఎంతమంది దేవుని సేవను ప్రేమిస్తున్నారు? అయితే ఈయన ధనవంతుడు ఏమన్నా అనేక సంవత్సరాలకే. ప్రియులారా, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. నీ మట్టుకు నీవే అనేక సంవత్సరాలకి సరిపడేసి నువ్వు సమకూర్చుకుంటున్నావా? నువ్వు ఎంత కష్టపడి సమకూర్చుకున్నావో అది తినటానికి నీ నోటి దగ్గరికి రానే రాదు. ఎందుకో తెలుసా? అక్కడ అంటున్నాడు, అప్పుడు యేసయ్య దేవుడేమన్నాడు, ఓ ఎర్రివాడా. ఇంగ్లీష్లో అయితే ఇంకా పవర్ఫుల్గా అంటదు కదండి, ఫుల్. ఒరే పనికిమాలోడా, కష్టపడ్డావు, అనేక సంవత్సరాలకి సమకూర్చుకున్నావు, ఈ రోజే ఈ రాత్రే చెప్పండి, పూర్తి చేయండి, నీవు సంపాదించినవన్నీ ఎవడివగును? అమ్మాయ్యా, ఆలోచించండి ఒకసారి. మనం సంపాదించింది ఎవరి వశమవుతూ ఉన్నాయి. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారలరా, ఇంకో ధనవంతుడు ఉన్నాడు. ప్రక్కనున్నటువంటి దరిద్రుడికి మరి పిలిచి ఒక పూట భోజనం పెట్టినటువంటి సందర్భము మనకి కనపడదు. ఆ కనీసం ఆ ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి పడే ఎంగిలి మెతుకులు ఏరుకుని తినే దరిద్రతలో ఉన్నాడు. అయితే ప్రియులరా, మరి లాజరు దరిద్రుడు కాబట్టి చనిపోయాడు. పరలోకానికంటే దేవదూతల చేత ఎవరు కొనిపోయారండి? దేవదూతల చేత కొనిపోబడ్డాడు. తర్వాత కొన్ని రోజులకి ఎవరు చచ్చిపోయారు? అక్కడ ఒక మాట రాయబడింది, ధనవంతుడు కూడా. అబ్బా, ధనవంతుడు కూడా చనిపోతాడా? మరణానికి జాలి ఉండదండి. దేనికైనా జాలి ఉంటుందేమో కానీ మరణానికి ఇడు ధనవంతుడు, ఇడు కోటీశ్వరుడు, ఇడు ఐశ్వర్యవంతుడు అని చెప్పేసి మరణము జాలి పడదు సుమా. ధనవంతుడు కూడా చనిపోయాడు. నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడంట?
ఎందుకు? తన ధనాన్ని కనీసము పేదవాడికి ఒక పూట భోజనం పెట్టే అవకాశం ఇవ్వలేదు. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క అరిమతయి యోసేపు ఎవడని రాయబడిందండి? ధనవంతుడు. ధనవంతుడై ఉండి యేసు శిష్యుడిగా ఉన్నాడంటే శిష్యరకములో నేను చేశాను ఏంటి? సమస్తమును కూడా విడిచిపెట్టాడు దేవుని కోసం. మూడో మాటలోనికి వెళ్ళిపోదాం, సమయం లేదు కనుక. ప్రియులారా, మూడో మాటగా మనము చూస్తే లూకాసు వార్త 3వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుదాం. ఎవరండి అమ్మా? అతడు సజ్జనుడు అనగా ఆ 5వ వచనంలో ఉంది యోసేపుని గురించి, అరిమతయి యోసేపుని గురించి. అతడు ఎవరంటండి? సజ్జనుడు. సజ్జనుడు అంటే ఏంటి చెప్పాలి? సజ్జనుడు అంటే ఏంటి? అయ్య బాబు, ఈ మాట కూడా అర్థం తెలియదా? దుర్మార్గుడు. మరి చెప్పండి, సజ్జనుడు అనగా మరి మంచివాడని ఎందుకు రాయలేదు అక్కడ? ప్రియులారా, మంచివాడు అనే మాట కన్నా సజ్జనుడు అనే దాంట్లో అది ఇంకా అనేక రకాలుగా. మంచివాడంటే మనం మాటల ద్వారా కనుపరుస్తాం, కానీ మాటలే కాదు, కానీ ఇతడు క్రియల ద్వారా కూడా ఆయన మంచివాడు కనుక ఆయన్ని సజ్జనుడు అనే ఒక మంచి పదము ఉపయోగించారు. సజ్జనుడు అనగా మంచి వ్యక్తి. ఏ సాయంకాల సమయంలో నువ్వు మంచివాడివేనా? ఏమండి, మీకు మీరు పరీక్షించుకోండి, ప్రశ్న వేసుకోండి. నేను మంచివాడినేనా? నేను మంచిదాన్నేనా? ఏమండి పాస్ గారు అలాగంటారేంటి? 4 ఏం చెడ్డ చూశారు? నువ్వు మంచిదానివైతే, మంచివాడు అయితే ఏం పనులు చేయాలా? చెప్పుకోవడానికి మంచి చేయాలి. కానీ ఇక్కడ అరిమతయి యోసేపు మంచివాడు, సజ్జనుడని రాయబడింది. సజ్జనుడు అనే మాటకి ఇంకా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుదాం. సజ్జనుడు ఏంటండి? తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. అబ్బా, ఇక్కడ గమనించండి. సజ్జనుడు అంట, నేను అందుకే ముందు చెప్పాను, అమ్మా ఈ పక్కన కొన్ని కుర్చీలు ఖాళీగా ఉంచండి, స్త్రీలు ఎంపు కూర్చోండి అని. సరే, సజ్జనుడు అనే మాటకు అర్థం అసలు ఇక్కడ మనం ఈ వచనంలో చదువుతున్నాం. మరొకసారి గట్టిగా చదవండి అమ్మా. సజ్జనుడు తన హృదయమును, ఇక్కడ గమనించండి, తన హృదయమును. నీ హృదయము దేనికి ధననిధిగా ఉంది? కింద ఇంకో మాట ఉంది. సజ్జనుడు మరి తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. కింద మాట, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. ఏంటండి? హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును. ఒక్క ప్రశ్న మీది, ఏమండి? దేవుని యొక్క వాక్యములను బట్టి చూస్తే మంచి ధననిధిలాగుందా నీ హృదయము? కింద ఇంకో హృదయం ఉంది, ఏంటండి? చెడ్డ ధననిధి. ఏదది? నీ హృదయం. మీకు మీరే పరీక్షించుకోండి. ప్రభువా, నా హృదయము మంచి ధననిధిలాగుందా, చెడ్డ ధననిధిలాగుందా? హృదయము నిండిన దానిని బట్టి నోరు, నీ హృదయంలో ఏముందో అదే మాట్లాడుతుంది నోరు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము మంచి ధననిధిగా ఉండాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను అనగా మంచి విషయములను బయటికి తెచ్చును. ఈ చెడ్డోడు ఏం చేస్తాడు? చెడ్డ అనే ధననిధిలో నుండి అంటే దుర్విషయములను. సముద్రం అంటే ఒడ్డుకి ఏం తీసుకొస్తుంది? అది సముద్రములో ఏమండి
చెడ్డ చెదారము కుళ్ళి ఇవన్నీ ఎవరో చనిపోయినా ఏ జంతువు చనిపోయినా అది తనలో ఉంచుకో, అది ఎక్కడ తీసుకొచ్చేద్దండి? బయటికి తీసుకొచ్చేద్ది. భక్తిహీనులు అంటండి కదులుచున్న సముద్రము వంటి వారట. కనుక ప్రియులారా, మనం ఎంతసేపు ఇతరుల గురించి చెడుగా చెప్పటమే. ఏమండి, ఆ సముద్రంలో కుళ్ళంతా బయటికి ఎలాగా బయటికి గెంటేస్తుందో, ఎంతసేపు వీడు చెడ్డ మాటలు కక్కటమే. నోరు తెరిస్తే చాలు, మంచి మాటలు రావు. మరి మన హృదయం అనే మంచి ధననిధిలో నుండి విషయమైనటువంటి మాటలు బయటికి తేవాలి. మనం మంచి మాటలు అనగా ఈయన సజ్జనుడంటే తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు అనగా మంచి విషయములోనే బయటికి తెచ్చే వ్యక్తి అన్నమాట సజ్జనుడంటే. మరి ఎంతమంది సజ్జనులుగా ఉన్నారు ఈ వాక్యాన్ని బట్టి మీరే పరీక్షించుకోండి. సమయం పరిగెట్టేస్తుంది. నయ్యండి 4వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనంలో మరి ఆ మాట చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనం. సజ్జనుడును నీతిమంతుడు. చాలండి, నీతిమంతుడు. నీతిమంతుడు అని ఎవరు అంటారు? ఏమండి, యేసు ప్రభు వారిని ఎవరైతే దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మము పొందుతారో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ఎంతమంది నీతిమంతులుగా ఉన్నారు అంటే, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన పిల్లలుగా జీవించే ప్రతి ఒక్కరు కూడా ఏం పేరండి? నీతిమంతుడని. ఎంతమంది నీతిమంతులుగా ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. అరే ఎంత సిగ్గుచేటు. ఏమండి, మీరు మారు మనసు పొందలేదా? బాప్తిస్మం పొందలేదా? దేవుని పిల్లలుగా మీరు మార్చబడలేదా? గనుక నీతిమంతుడిగా మనం ఉండాలి. అయితే ఇక్కడ అరిమతయ యోసేపు ఆయన నీతిమంతుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నేను ముగించేస్తున్నాను. 5వ మాటగా మనము చూస్తే ప్రియులరా, లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనంలో వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక ఎవరో అనగా ప్రియులారు ఇక్కడ గమనించండి, యూదుల యొక్క మరి మహాసభ ఉంది. ఆ సభలో ఈయనొక మెంబరు. ఆ సభకి ఎన్నో గొడవలు ఎన్నో తగాదాలు వస్తాయి. యేసు ప్రభు వారి యొక్క విషయము కూడా ఆ యొక్క సభకి వెళ్ళింది. ఆయనను గురించి రకరకాలుగా అందరూ అంటుంటే వాళ్ళ యొక్క యోచనకు ఈ యొక్క అరిమతయ యోసేపు సమ్మతించలేదు. ఎందుకంటే యేసయ్య మీద తప్పుడు నేరోపణలు చేశారు, తప్పుడు తీర్పిచ్చారు. ఇది మంచిది కాదని వాళ్ళు చెప్పే మాటలకి ఈయన సమ్మతించలేదు. ప్రియులారా, మనం ఏదైనా చెడు చేద్దామంటే దానికి మనం దూరంగా ఉందాం. ఏదైనా మంచి చేద్దామంటే దానికి సహకరిద్దాం. ఇక్కడ ఈ యొక్క యూదుల మహాసభలో అందరూ యేసు ప్రభు విషయంలో అన్యాయము చేయడానికి సిద్ధపడితే వారి యొక్క ఆలోచనకు ఈ అరిమతయ యోసేపు సమ్మతించలేదు. అనగా ఒక మంచి కార్యమును చేయటానికి మనం సహకరించాలి, కానీ ఒక చెడు కార్యము చేయటానికి మనము సహకరించకూడదు. 6వ మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. సాయంకాలమైనప్పుడు అరిమతయు యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి, ఇక్కడ చాలండి, అరిమతయ యోసేపు తెగించి. ఇక్కడ ఈ మాట ఎందుకు ఉపయోగించాడు తెలుసా? తెగించి. మొదట మాట ఏం చెప్పాను నేను? దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఆయన తెగించాడు అంటే ఆయన రహస్యమ శిష్యుడిగా ఉన్నాడు. ఎలాగున్నాడండి ఆయన? అందుచేత అంతవరకు ఆయన రహస్యంగానే యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నాడు, రహస్యంగా ఎవరికి కనబడకుండా. కానీ యేసు ప్రభు వారి విషయంలో నేను ఇంకా అతడు సిగ్గుపడి ఏం చేశాడండి? ఇప్పుడు
ఏమవుతుందా అని ఎవరేమనుకున్నా సరే ఆయన తెగించాడు దేవుని కోసం. తెగించి ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసయ్య చనిపోయాడు గనుక ఆయన యొక్క దేహాన్ని నాకు ఇమ్మని అడిగి తన కోసము క్రొత్త సమాధి తొలిపించుకున్నాడంటండి. ఎవరు? అరిమతయి యోసేపు. తాను బ్రతికుంటుండగానే కట్టించుకున్నటువంటి ఆ క్రొత్త సమాధిలో యేసు ప్రభు వారి యొక్క దేహమును ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తెగింపు ఉండాలండి దేవుని కోసం. తెగింపు ఉందా మనకి? వేటేటి కోసమో మనం తెగిస్తాము, కానీ దేవుని కోసం, దేవుని కార్యముల కోసం మనకు ఏం చేయాలండి? కొన్ని సమయాల్లో తెగింపు ఉండాలి. తెగించి ఆయన తెగించాడు. గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. యేసు దేహాన్ని ఇమ్మని తీసుకొచ్చి సమాధి చేసినట్లుగా మనం చూస్తున్నాం. చివరి మాట, 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 15:43 గనుక తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై, మనకు కావాల్సిన మాట ఇది, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. మనం అందరము దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఏమండి? యేసయ్యని ఎందుకు నమ్ముకుంటున్నాం? ఆయన రాజ్యంలో ఉండాలని, అంతే కదండి. యేసయ్య వస్తాడు, ఆయన రాజ్యాన్ని తీసుకొస్తాడు, ఆ రాజ్యంలో నేనుంటాను అని దేవుని యొక్క రాజ్యము కొరకు ఈ యొక్క అరిమతయి యోసేపు ఏం చేస్తున్నాడండి? ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము పిల్లలందరూ ఇంటికాడ ఉన్నారు కదండి. ఫలానా నెలలో ఫలానా రోజున వస్తున్నామంటే మన పిల్లలు, మన కుటుంబ సభ్యులందరూ ఏం చేస్తారండి? ఎదురు చూస్తారా? చూడరా? చూస్తారు. మా డాడీ వస్తున్నాడు, మా మమ్మీ వస్తుంది, నాకేం పట్టుకొస్తున్నారు ఏంటో అని ఎంత ఎదురు చూస్తారు. ఆ ఆనందమే వేరు. అయితే ప్రియులారా, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు తానుండేటువంటి రాజ్యములో మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు గనుక ఆయన రాజ్యము కొరకు, దేవుని రాజ్యము కొరకు మనం ఏం చేయాలండి? ఎదురు చూద్దాం. మరి మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాము? ఏమండి? అది మీకే వదిలేస్తున్నాను. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తే అంతకంటే భాగ్యం మరొకటి లేదు. కానీ అరిమతయి యోసేపు 7 అనుభవాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకసారి జ్ఞాపకం చేసి ముగించుకుందాం. మొదటిది, ఆయన యేసు శిష్యుడు అయిన అరిమతయి యోసేపు. రెండవది, ఆయన ధనవంతుడు. మూడవది, ఆయన సజ్జనుడు. నాలుగవది, ఆయన నీతిమంతుడు. ఐదవది, వారి యొక్క ఆలోచనలకు సమ్మతింపనటువంటి వాడు. ఆరవది, ఆయన తెగించిన వాడు దేవుని కొరకు. ఏడవది, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మరి దేవుని పిల్లలంగా మనము కూడా ఇటువంటి మంచి అనుభవాలతో మనం ముందు కొనసాగుదాం. దేవుడి వాక్కులు మనందరి వెనుకడులో దీవించునుగాక. ఆమేన్. మరి యొక్క సమయంలో ప్రత్యేకమైనటువంటి పాటని మరి ఎవరైనా పాడాలని ఆశపడినట్లయితే మరి ఒక పల్లవి చరణం పాడుతుంటుండగా కృతజ్ఞత కానుకలు నిమిత్తమై మరి కవర్లో మరి దయచేసి మరి అందరికి ఇవ్వండి. లోపల మరి గడిచిన నెలంతా దేవుడు కాపాడిన దానిని బట్టి మరి కృతజ్ఞత కానుకలు మరి చెల్లించడం. లేకనైనా రమేష్ నువ్వు ఒక లట్టు వెళ్ళండి, ఒక లిఫ్ట్ వెళ్ళండి. సమయం లేదు. ప్రతి పాట ఎవరు పాడుతున్నారు? అవకాశం ఉన్నప్పుడు రారు. ప్రత్యేక పాట రమేష్ పాడుతున్నావా? రా. పేదల కానుకల సమయంలో మరొకరు పాడటానికి సిద్ధపడండి. నువ్వు కూడా ఇలాగే కొంతమందికి కవర్లు త్వరగా అవుతాయి.
హల్లెలూయా, హల్లెలూయా. జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా. జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. పాప జీవితాన ఆ ప్రేమ మూర్తియే, ఆ శిల్వ పీన నీకై మరణ బాధనొందెను. నీ పాప జీవితాన ఆ ప్రేమ మూర్తియే, ఆ శిల్వ పీన నీకై మరణ బాధనొందెను. నీ శిక్ష పాపగా రక్షణను చూపగా, నీ హృదయ ద్వారమందు వేచియుండగా, నీ రక్షకుండు యేసు నిన్ను పలుకుచుండెను. ఆ ప్రేమ మూర్తి పలుకు ఆలకింపజాలవా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా. ఆ జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈ సమయంలో గడిచినటువంటి ఏప్రిల్ నెలంతా దేవుడు మనల్ని కాపాడి మన ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, అన్ని విషయాల్లో మరి దేవుడు చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞతగా కానుకలు చెల్లించాలని సిద్ధపడినటువంటి వారు దయచేసి లేచి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను.
ప్రార్థన చేద్దామండి. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మరింతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. తిరిగినైనా గడిచినటువంటి నెలంతటిలో నీ ప్రియబిడ్డల జీవితాల్లో మీరు చేసినటువంటి మేలును బట్టి, మహోపకారములను బట్టి కృతజ్ఞతగా వారు తీసుకొచ్చి సమర్పించినటువంటి ఈ యొక్క కృతజ్ఞత అర్పణలను మీరు అంగీకరించి ఎవరు ఎంతెంత సమర్పించారో సమస్తమును కూడా ప్రభు మీరు చూస్తున్నారు తండ్రి. మరి వారు సమర్పించిన దానికంటే రెట్టింపు ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదము వారికి అనుగ్రహించండి. వారు చేస్తున్న ఉద్యోగాలు మీరు దీవించండి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో జయం అనుగ్రహించండి. ఈ నెలంతటిలో కూడా ప్రభు బిడ్డల జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థించడు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే కానుకల పాట పాడుతుండగా కానుకలు ప్రభు ఎక్కచుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో ఎవరైతే పాలు భాగస్తులు అంటున్నారో మనందరము కూడా క్రీస్తు శరీరములో అందరము కూడా అవయవములమై ఉన్నామని విషయాన్ని మర్చిపోకూడదు. మరి ఈ యొక్క వాక్య భాగము మనందరి వినికిడిలో ప్రభు దీవించునుగాక. మరి ప్రభు బలలో మరి సహకరించడానికి మరి సహోదరుడు జేమ్స్ ఏలిట్ గారు ఉన్నారా? ఎక్కడున్నారు? జేమ్స్ గారు, అలాగే వాసు గారు, అలాగనే రాంబాబు గారు, సోదరుడు మరి విలియం కేరీ గారు, దయచేసి నలుగురు ముందుకు రండి. ప్రియులారా, మరి ప్రభు యొక్క శరీరము కొరకు, రక్తము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. మా స్తుతులకు కారకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం అయింటుండగా మమ్మలను రక్షించడానికి నీ ప్రియకుమారుడైనటువంటి యేసుని లోకానికి పంపించి ఆయన యొక్క శరీరం అంతా కూడా మా పాపముల నిమిత్తమై నలగొట్టబడి చీల్చబడింది. ఆ యొక్క నలగొట్టబడినటువంటి శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలోని ఈ రొట్టెను నీ శరీరంగా దీవించి ఆశీర్వదించండి. చీల్చబడి గాయపరచబడిన ఆ యొక్క శరీరములో నుండి, దేహములో నుండి ఆఖరి రక్తబొట్టు వరకు మా కొరకు చిందించారు. నీ రక్తానికి సాదృశ్యంగా నీ గిన్నెలోని ఈ ద్రాక్షారసమును నీ రక్తంగా దీవించి ఆశీర్వదించి మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
రోగములను బాగును యేసు రక్తము. రోగములను బాగును యేసు రక్తము. దురాత్మలను ద్రోలును యేసు రక్తము. దురాత్మల ప్రాణ ద్రోలును యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. శాంతి బలము నీకును యేసు రక్తము. శాంతి బలము నీకును యేసు రక్తము. హల్లెలూయా. మరి యొక్క సమయంలో ప్రియులరా, ప్రభు యొక్క బలదినాన్ని మనము బీదలైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కొరకై మనం నెలలో ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక మరి బీదల కొరకు మనం సహాయాన్ని ఇద్దాం. హలో మన్నించే ప్రేమ కనిపించే నీలో ఆదరించావుగా నా దేవ నా యేసయ్యా. మన్నించే ప్రేమ కనిపించే నీలో ఆదరించావుగా నా దేవా నా యేసయ్యా. లాలించే నీ ప్రేమ ఉప్పొంగే నాలోన ఏనాటి అనుబంధమో గుండెల్లో నీవేగా సంతోషగానంగా సాగాలి కలకాలము. ఏ పాటి నన్ను ప్రేమించినావు తీర్చేదేలా నీ రుణం. నీకేగా ఈ జీవితం
మన్నించే ప్రేమ కనిపించే నీలో ఆదరించావుగా నా దేవా నా యేసయ్యా. నీతో మాట నీతో బాట వరమే ఈ పయనం. నీతో మాట నీతో బాట వరమే ఈ పయనం. ఆశే నీవై ధ్యాసే నీవై కొలిచే ఈ సమయం. ఉన్నావు తోడు నీడై నాతో నా యేసయ్యా. దాచావు ఎన్నో మేళ్ళు నాకై నా యేసయ్యా. మిగులే నీదే మనలేనులే నీవేగా నా ధైర్యము. ఆటంకాలెన్నున్నా అవమానాలెదురైనా రక్షించే దైవంగా విశ్వాసం నీవేగా. నీవే కదా యేసయ్యా. ఆధారం నీవేనయ్యా. నాలో నా చిరు కోరిక నీతోనే బ్రతకాలిక. మన్నించే ప్రేమ కనిపించే నీలో ఆదరించావుగా నా దేవా నా యేసయ్యా. థ్యాంక్ యూ. హల్లెలూయా. మరి చక్కని పాట ద్వారా మహింపరిచినటువంటి మరి రమేష్ అలాగే కో డైరెక్టర్ ప్రసాద్ గారిని బట్టి వందనాలు. మరి యొక్క సమయంలో ప్రియులారా, బీదల నిమిత్తము మరి ప్రతి నెల శ్రీదేవి గారు 50 ధరమ్స్ ప్రత్యేకిస్తున్నారు. మరి ప్రభు వారిని వారి ఉద్యోగాన్ని వారు కలిగిన సమస్తాన్ని ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, మరి నీ యొక్క శరీర రక్తములో పాలు భాగస్తులైన ప్రతి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా ఎందరైతే ప్రభు నీ బలలో పాల్గొనలేదో వారిని ప్రభు మరి తమ జీవితాలను మీకు సమర్పించుకొని బలలో ప్రవేశించి నీ బిడ్డలుగా జీవించి కృపదాయ చేయండి. మీరు మమ్మల్ని ప్రేమించారు, మేము ప్రభు బేదలను ప్రేమిస్తాము అనడానికి అనేక మంది గుప్పిళ్ళిప్పి సహాయం చేశారు. ప్రతి హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థించడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి యొక్క సమయంలో